రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. యెహోవా మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు? నిజముగా పరిస్థితులు నిన్ను కృంగదీస్తున్నప్పుడు, లోకంలో ఏర్పడుతున్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇరుకులు నిన్ను శోధిస్తూ ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే ఈ నెలంతటిని మనం గమనిస్తే ఈ నెలలో సంతోషించదగిన విషయాలు ఉన్నాయి, అదే విధముగా ఇబ్బంది పెట్టిన విషయాలు ఉన్నాయి. మన జీవితంలో ఈ నెలలో ప్రార్థనకి వెంటనే సమాధానం ఇచ్చిన సంగతులు ఉన్నాయి, ప్రార్థనకి కొంతకాలము ఆలస్యమై సమాధానం ఇచ్చిన సంగతులు ఉన్నాయి. ఇంకా మన జీవితంలో మనము సక్సెస్ఫుల్గా నడిచిన పరిస్థితులు ఉన్నాయి, సక్సెస్ కాకుండా మిగిలి ఉన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎలాంటివి ఉన్నా ఒకే ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ అన్ని పరిస్థితుల్లో నువ్వు భయపడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, వేదన గురి చెందుతున్నప్పుడు, సంతోషిస్తున్నప్పుడు, సమస్తమైన విషయాల్లో యేసు క్రీస్తు ప్రభువారు నీతోనే ఉన్నారు. ఆయన మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? కాబట్టి మనము ధైర్యంగా ప్రతి పరిస్థితి ఎదుర్కొందాం, సంతోషంగా ఆనందంగా దేవుళ్ళు గడుపుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.